ఖచ్చితంగా గెలవాలని చెప్పి బీఆర్ఎస్ లక్ష్యంతో, ఎందుకంటే మన ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎందుకు ఓటమి ఎందుకు గురయ్యింది అవన్నీ కూడా చర్చిస్తున్నారు. కానీ లోక్సభ ఎన్నికలకి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మీ యాక్షన్ ప్లాన్ ఏంటిది? ఎందుకంటే హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఇయాటికి 45 రోజులు గడుస్తుంది, 100 రోజుల తర్వాత వారి తాట తీస్తామని చెప్పేసి కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి మీ యాక్షన్ ప్లాన్ ఏంటిదండి? ఒకటి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, మీకు అందరికీ కూడా 910 టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, లింగం గారు గొంతు చించుకొని మాట్లాడితే మాత్రాన అబద్ధాలు సత్యాలు కావు, లేకపోతే తప్పులు నిజాలు కావు. ఇంకొక విషయం ఏంటంటే, స్వేచ్ఛ గురించి అంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మాకు టైం ఇయ్యరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. టైం ఇవ్వడం కోసం మాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ టైం మాకు అవసరం లేదు. డిసెంబర్ 9 నాడే మీరు తెచ్చుకోండి అని చెప్పి లోన్లు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేసేస్తా, వచ్చే నెల నుంచే డిసెంబర్ నుంచి జనవరి నుంచే మీకు 4000 పెన్షన్ ఇస్తా, లేకపోతే వచ్చే నెల నుంచే ఎలక్షన్ కాకముందుకే ఆ నెల కూడా విద్యుత్ బకాయిలు కట్టొద్దని చెప్పింది ఎవరండి? మేము కాదు కదా. తొందరపాటు ఎవరికి ఉందండి? ఏ హామీలతో మీరు అధికారంలోకి వచ్చారండి? ఏ మాట చెప్పి అధికారంలోకి వచ్చారండి? ఇవన్నీ ఆలోచన చేయకుండా గట్టెక్కిన తర్వాత ఇది అన్నట్టు బోడమలక అంటే అధికారం వచ్చేదాకానేమో అన్ని ఇమీడియట్గా చేస్తా అని చెప్పి వాగ్దానాలు ఇస్తారు. ఆ తర్వాతనేమో మాకు సమయం ఇవ్వాలి, మాకు టైం కావాలి, మాకు ఢిల్లీ పెద్దల వాళ్ళ మాట తీసుకోవాలి, మేము వాళ్ళకి చెప్పి చేయాలి, మేము ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు అని చెప్పే విధంగా వాళ్ళు మళ్ళీ అధికార ప్రతినిధులు వారి పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. స్వేచ్ఛ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుందని మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి మాటకు చెప్తారు తప్ప స్వేచ్ఛ ఎవరికి ఉందండి? ప్రధానమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి గారు ఒక్కరు వెళ్లకుండా ఆయనతో పాటు ఒక పక్కన ఒకరిని పంపించేటటువంటి పార్టీ స్వేచ్ఛ ఉన్నట్ట మీ పార్టీలో? తర్వాత మంత్రులు కావాలంటే దాంతో పాటు ఇంకో మంది తీసుకోబెట్టేటువంటి వాళ్ళ దగ్గర స్వేచ్ఛ ఉన్నట్ట? దావోస్కు ఐటీ మినిస్టర్ పోయి చేయాల్సినటువంటి వాటిని నేనేదో గొప్పగా చేస్తా అని చెప్పి చూపించుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళడంలో దాన్ని స్వేచ్ఛ అంటారా? ఇదా గొప్పతనం? దావోస్కి వెళ్ళి డూప్లికేట్ ఒరిజినల్ అని చెప్పి ఎవరు పరువు తీశారండి? ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ పౌరులు మొత్తం, తెలంగాణ ఎవరైతే ఉద్యోగులు చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాలు దావోస్లో మాట్లాడడం ఏంటి? ఆ డూప్లికేట్ ఒరిజినల్ మాట్లాడడం ఏంటి? నిజంగా డూప్లికేట్ లాగా మాట్లాడింది ఎవరండి ఆ రోజు? ఈరోజు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా, ఈరోజు మన 910 టీవీ ద్వారా మీరు కవర్ చేయొచ్చు, అయితే ఇంకో టీవీ ఛానల్ ఇంకొక పెద్ద మనిషి వచ్చి కవర్ చేయొచ్చు. కానీ సోషల్ మీడియా అనే ఒక వేదిక ఉంది. ఆ వేదిక ద్వారా సుస్పష్టంగా ప్రజలకు ఏమన్నా జరగాలో తెలుస్తూ ఉంది. కాబట్టి దాన్ని మీరు ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ విషయం మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలనే, మీరు చెప్పిన డేట్కే డిసెంబర్ 9 నాడుని అమలు చేసి చూపిస్తా అన్నటువంటి మాటలనే, లేకపోతే జనవరిలో మీకు ఈ పెన్షన్ వస్తుంది చెప్పి మాటలనే మేము అడుగుతా ఉన్నాం. తప్పేమని చెప్పండి దాంట్లో? మేము కొత్తగా అడుగుతా ఉన్నామా? మీరు అధికారంలోకి ఏ మాటలు అయితే హామీలు అయితే ఇచ్చి చేశారో ఆ హామీలు నిలబెట్టుకోండి, తెలంగాణ ప్రజానికాన్ని కాపాడండి. మేము గొప్పగా చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు మేము 2 హామీలు నిలబెట్టుకున్నామని. ఏది ఉచిత బస్సా? ఉచిత బస్సు అయితే ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫండింగ్ అవసరం లేదు, దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, రాసేస్తే పోతే అయిపోతుందని చెప్పి ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టి ఈరోజు బస్సుల ప్రయాణాలలో ఎంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉన్నాయి, ఒక ఆలోచన విధానం లేకుండా ఆటో డ్రైవర్లకు లేకపోతే క్యాబ్ డ్రైవర్లకు వీటికి ఒక ఉపాధి కల్పించకుండా, అంటే ఏదో ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఎంత ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈరోజు ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్ల ప్రాణాలు పోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఏ ఆలోచన చేయకుండా ఈరోజు ఉచిత బస్సులు పెట్టి మేము గొప్ప చేసినాం అనే బదులు ఈరోజు జరిగినటువంటి ప్రాణాలకు ఎవరు బాధ్యులు అవుతారు? ఈరోజు జరిగి కార్యకర్తల మీద గుండాగిరి దాదాగిరి చేసి ఈరోజు దీనికి బాధ్యతలు ఎవరు? ఉచిత ప్రయాణం మీద వద్దని మీ పార్టీ విధానం అదే అయితే చెప్పాను. చిన్న ఇప్పుడు మీరు ఉచిత ప్రయాణం మహిళలకు వద్దంటే మరి అదే చెప్పండి. మీ పార్టీ, మీ కేటీఆర్ కేసీఆర్ ఎట్లా కవితారావు బస్సులలో తిరగరు, వాళ్ళ ప్రజా సమస్యలు తెలియదు. సామాన్య ప్రజలకు ఆ ఉచిత ప్రయాణం ఎంత అవసరమో ఇలా మహిళల యొక్క స్వయం సమృద్ధి, వాళ్ళకి స్వయం సాధికారత అవసరం. లింగం గారు ఇంకొక సమాధానం చెప్పాలి. మీరు వద్దని ఆటో డ్రైవర్ గురించి మీరు చెప్పిరన్నా, నేను దానికి కూడా సమాధానం చెప్తా. వినండి బ్రదర్, వినండి. ఈ రోజు మీ పార్టీ నిర్ణయం ఏంటంటే, రైతులకు పంట పెట్టుబడి కంటే మహిళలు ఆర్టీసీ బస్సులు తిరగడమే మీకు ప్రయారిటీ. మీరు చెప్పాలన్నా? చెప్పగలుగుతారా? అదే ప్రయారిటీ మీకు? మేము అది చెప్పలే కదా, మీరు వద్దంటారు కదా. మీరు ఇవాళ మీరు చెప్పండి అన్న, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ సోకాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకమా? మీరు క్లియర్ చేయండి. ఇప్పుడు నేను మీరేమంటారు? ఇవాళ ఆటోల గురించి మేము అదే మా మంత్రి ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. మేము మా ఎలక్షన్ మెంబర్ మేనిఫెస్టో కమిటీలనే పెట్టాం వాళ్ళ గురించి. వాళ్ళకి ఏ విధంగా ఆటో డ్రైవర్లని మీరు ఎగదోసి ఏదో ఎమోషనల్ గా చేస్తారు తప్ప. వినండి, అంతే తప్ప
అడ్డం వస్తాము, మళ్ళీ మాట్లాడే దమ్ము లేదు, మాకు ధైర్యం లేదు. ఎవరు నీకు నేను సమాధానం చెప్తున్నా, మీరు అన్నారు కదా నేను సమాధానం అడుగుతున్నా. మీకు ఒకటే సూటికి వచ్చానన్నా, మీకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మీరు వ్యతిరేకమా? మీరు సమాధానం చెప్పండి. మీకు దమ్ముంటే దానికి సమాధానం చెప్పండి. వినండి బ్రదర్, చెప్పండి చెప్పండి. చెప్పండి మీరు. రైతు ఇప్పుడు ఉచిత బస్సుల కంటే రైతు బంధు నేను ఏమడుగుతున్నా, నువ్వు ఉచిత బస్ ప్రయాణం గురించి మాట్లాడినావు కదా, ఉచిత బస్ ప్రయాణం గురించి మాట్లాడినావు కదా, మీరు రైతుల గురించి ఎవరు మాట్లాడలే. మీ లెక్క దొంగ ప్రేమ ఒలకపోస్తలేము. విను విను, సమాధానం చెప్పగలి చెప్పు, లేదంటే ఊరుకో అరవకు. అరే నువ్వు చెప్పా, నేనేమడిగినా? నువ్వు అడిగినావు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నావు, దానికి సమాధానం చెప్పు. అనేది మొదటి ప్రియారిటీ అయితే అన్ని మాకు అన్ని ప్రియారిటీ. మీ లెక్క కేటీఆర్ కేసీఆర్ మాకు ప్రియారిటీ కాదు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమం మాకు ముఖ్యం. రైతుకు రావాల్సిన రైతు బంధు ఎక్కడ పోయింది నీ ప్రియారిటీ అయితే? ఇస్తున్నాం కదా, ఇయ్యాలి. నువ్వేంది 9.5 ఏళ్లుగా నువ్వు అధికారంలో ఉండి నువ్వు మాట్లాడతావు అన్న? కనీసం రైతుల గురించి మాట్లాడే కనీస బాధ్యత కనీసం నీకు లేదు. పంట పెట్టుబడి ఏ సమయానికి వస్తా తెలుసా మీకు? మీ కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసిన వాళ్ళు మీకు తెలుసా? పంట పెట్టుబడి ఏ సమయంలో ఇస్తా తెలుసా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుసా అన్న? తెలుసా? రైతు బిడ్డగా మాకు తెలుసు. ఒక రైతును అడగండి, రైతు కుటుంబంలో అదే కేసీఆర్ రైతు. ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు రైతులకు పంట సహాయం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, పంట అయిపోయిన తర్వాత చేయాలి. ఇలా 6.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి పెట్టిండన్నా, ఎక్కడ పోయింది ఇవాళ? అందుకే ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని వ్యవస్థల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నావు. దీని పేరు మీద మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. ఎందుకు తొందరన్నా? ప్రయాణిస్తే తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పెట్టిన పార్టీగా మేము వదిలేది లేదు, విడిచిపెట్టేది లేదు. అది అసెంబ్లీలో అయినా సరే, టీవీ డిబేట్లు అయినా సరే, లేకపోతే రోడ్ల మీద అయినా సరే, ఎక్కడైనా సరే దేనికైనా సిద్ధం. కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టే వరకు ఖచ్చితంగా మీ వెంట పడతాం, వెంబడిస్తాం. ఏదైతే హామీలు నిలబెట్టుకోవాలో అవన్నీ చేయడానికి మా వంతుగా మా ప్రయత్నాన్ని చేస్తాం. ఎస్, కరెంట్ బిల్ అన్నారు మీరు. పోయిన నెల నవంబర్లో ఎలక్షన్లలో నవంబర్లో మీరు బిల్లు కట్టద్దన్నారు. అంటే బిల్లు కట్టకుండా ఉంటే అక్కడ ఊళ్ళల్లో కరెంట్ కట్ చేస్తారు, మీరేమో బిల్లు మాఫీ చేయరు. అలా పరిస్థితి ఏందండి ఈరోజు? మీరు బిల్లు కట్టొద్దని చెప్పింది మీ నాయకుడే నవీన్ గారు. బిల్లు కట్టొద్దని చెప్పింది వాళ్ళ నాయకుడే. ఇప్పుడు కట్టకపోతే ఊళ్ళో కరెంటు పోతుంది. దీనికి ఎక్కడ పవర్ పోతుంది? ఈ బస్సులు పెట్టిర్రు, కానీ ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. దాని చావులకు ఎవరు బాధ్యులు?